ఓం శ్రీ దుర్గా పరమేశ్వరి నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. వీడియో చాలామంది జ్వరము అని అంటున్న వాళ్ళకి వీడియో చక్కగా పనిచేస్తుంది. యంత్రం చక్కగా పనిచేస్తుంది. ఇది మేము చేస్తున్న వాళ్ళకి మేము మంచిగా ఉపయోగపడుతుందన్న మాకు తగ్గిపోయిందన్నారు. తర్వాత ఈ యంత్రం కూడా యూట్యూబ్లో పెట్టమని చెప్పేసి వీడియో చేద్దామని అనుకున్నాను. చేస్తాను. ఇంతకుముందు మేము చేసిన యంత్రం కానీ మంత్రం కానీ తంత్రాలు కానీ ఎంతోమందికి చాలా చక్కగా ఉపయోగపడ్డాయి. కొంతమంది ఎక్కడో తిరిగి ఉన్నా కూడా ఈ శ్రీభద్రకాళి ఛానల్ వీడియో చూసి యంత్రం కానీ మంత్రం కానీ తంత్రాలు కానీ చేస్తున్నట్లు మాకు కొంత రిజల్ట్ ఫలితం వచ్చింది. మేము ఇంకా ఏ ఛానల్ కూడా చూడటం లేదు. మీ ఛానలే మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాము. మీరు వీడియోలు చేయండి. మీరు చెప్తున్నాయి కొంచెం మాకు ఏదో ఒక విధంగా అనిపించినా కూడా వాటిలో రిజల్ట్ అనేది వస్తుంది. మాకు మనిషికి కావాల్సింది జరగాలి. మీరు వీడియోలు ఆపకుండా చేయండి అని అడుగుతున్నారు. చాలామంది పిల్లలకైనా పెద్దలైనా జ్వరాలతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ యంత్రము జ్వర పరిహారిక యంత్రము జ్వర నివారణ యంత్రం ఇది. ఈ యంత్రము ముందుగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. అంటే ఫస్ట్లో 1 నిమిషం చూస్తారు, మధ్యలో 1 నిమిషం చూస్తారు, లాస్ట్లో 1 నిమిషం చూస్తారు. ఆ విధంగా కాకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమైంది. ఫస్ట్ కొంచెం చూసి మధ్యలో కొంచెం లాస్ట్లో కొంచెం చూస్తే మేము చెప్పేది అర్థం కాదు. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏందోలు అనుకుంటారు. మేము అన్నీ క్లారిటీగా ఇస్తున్నాం. కొన్ని ఇవ్వట్లేదు, ఇవ్వాల్సినవి కరెక్ట్గా ఇస్తున్నాం. కాబట్టి మీరు ఈ యంత్రాన్ని ఒక ఆదివారం రోజున మీరు యంత్రాన్ని మీరు తయారు చేసుకోండి. తయారు చేసి 3 రోజులు పూజ చేసి మీరు 3వ రోజు సాయంత్రం టైంలో మీరు ఈ యంత్రాన్ని మెడలో ధరించవచ్చు. దీనికి మంత్రం కూడా ఉంది. మంత్రం లాస్ట్లో చెప్తాను. ఈ యంత్రము చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మాసిక జ్వర అని ఉంటుందంట. నాకు తెలీదు, చెప్పారు సార్. మాసిక జ్వరంతో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మీరు ఎక్కడ ఉంటారో తెలీదు సార్. మేము కర్ణాటకలో ఉంటాము ఎక్కువగా. చతుర్థక జ్వరం అంట. మళ్ళీ బ్రహ్మజ్వరం, షణ్మాసిక జ్వరం, ఇలాంటి జ్వరాలు కొత్తవి వస్తున్నాయంట. వీటి వల్ల చాలా బాధపడుతున్నాం. ఇబ్బంది అవుతుంది. పెద్దవాళ్ళకి అట్లా ఉంటున్నారు. పెద్దవాళ్ళంటే మేము కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని సర్దుకొని మేము కొంచెం ఉంటాము. కానీ పిల్లల పరిస్థితులు వాళ్ళు చెప్పుకోలేని బాధలతో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాము. ఏదైనా ఒక మంచి యంత్రం తెలియజేయండి అన్న వాళ్ళకి ఈ యంత్రం అనేది మీకు అంటే మేము ఉదయం చేసేమో సాయంత్రం తగ్గాలంటే ఏది తగ్గదు.
మేము ఇచ్చే యంత్రాలు 3 రోజులు లేదా 5 రోజుల మించి ఏదైనా మీకు రిలీఫ్ అనేది వస్తుంది. ఏదైనా సరే ఒకేసారి తగ్గాలంటే ఎక్కువగా మీకు నెగటివ్గా ఉండి బాగా ఇబ్బంది చాలా రోజుల మించి ఉన్నట్లయితే కొంచెం లేట్ అయ్యిద్ది. మామూలుగా ఒక వారం, ఒక 10 రోజులు, 15 రోజులు అట్లా అయ్యేపడితే వారానికంతా ఒక 3 రోజుల నుంచి మీకు క్రమక్రమాన మీకు ఉన్న జ్వరం కానీ, కాళ్ళ నొప్పులు కానీ, చేతుల నొప్పులు కానీ అన్నీ ఉన్నా కూడా 3 రోజుల నుంచి క్రమక్రమాన తగ్గుకుంటూ వస్తాయి. ఎక్కువ రోజుల నుంచి ఉందనుకుంటే కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. ఉన్న విషయం కరెక్ట్గా చెప్తున్నా మీకు. ఇంకొకరు మేము మీరు చెప్పిన ప్రకారం చేసుకున్నాము, మీరు 2 రోజులు చెప్పారు, 3 రోజులు చెప్పారు అని అంటారు. నేను చెప్పిన ప్రకారం చేసిన మీకు ఒక 4-5 రోజులకు, వారం రోజులు, 10 రోజుల్లోపు కనుక అయినట్లయితే మీకు 2 రోజులకి, 3 రోజులకి తగ్గిపోతుంది. మీరు నెల మించి హాస్పిటల్ చుట్టూ తిరిగి అక్కడ తగ్గక ఇంట్లో ఉండి అది ముదిరిపోయి అది అలవాటు అయిపోయిన తర్వాత ఇది తగ్గాలంటే కొద్దిగా టైం పట్టింది. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. మీ ఇష్ట ప్రకారంగా మీరు ఏ విధంగా అయితే మీరు నైవేద్యం పెడతారో అదే ప్రకారంగా నైవేద్యం పెట్టండి. ఇది ఒక రాగి రేఖ మీద తయారు చేయండి. రాగి రేఖ మీద తయారు చేసి 3 రోజులు పూజ చేసి మీ ఇష్టానుసారంగా మీరు పూజ చేసి నైవేద్యం ఉంచి ఒక కొబ్బరికాయ కొట్టండి. కొట్టి 3 రోజులు పూజ చేసిన తర్వాత 3వ రోజు సాయంత్రము మీరు దీన్ని మెడలో ధరించండి. అది ఎలాంటి జ్వరమైనా సరే తుడుచుకొని పోయిద్ది అట్నే. ఇంకా మళ్ళీ ఇది మీ శరీరం మీద ఉన్నంత వరకు ఎలాంటి జ్వరం అనేది కూడా మీకు దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా కూడా అది 1-2 రోజుల్లో మాయమైపోయింది. ఇది చేసి మేము నిదర్శనం చూసాం. చాలామందికి చేశాను. నేను ఎక్కువగా ఉపయోగిస్తాను. సరే, నా వరకే ఉంటే ఎట్లా అందరికీ తెలిస్తే అందరూ ఉపయోగించుకుంటారన్న ఆలోచనతో నేను ఈ వీడియోలు పెట్టడం జరుగుతుంది. మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓం నమో భగవతే శ్రీ శరభయేశ్వరాయ పక్షరాజాయ ఏకాహిత జ్వర దీర్ఘాహిత జ్వర పాహాహిత జ్వర చతుర్థక జ్వర అర్ధమాచిక జ్వర షణ్ముఖ జ్వర వాతపిత్త శ్లేష్ట సన్నిపాత జ్వర విషయ అంటే విషమ జ్వర బ్రహ్మజ్వర రుద్ర జ్వర సర్వజ్వర నివారణయ పట్ స్వహ అని చెప్పవచ్చు. కురుకురు స్వహ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది కేవలం 5 సార్లు చేయండి. కేవలం 5 సార్లు చేయండి. చేసి మీరు మెడలో ధరించండి. ఈ యంత్రము మంత్రము మీరు ఉపయోగించుకోండి. మీ ఇంటి వరకు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మా శ్రీ భద్రకాళి ఛానల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క మనిషికి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించినట్టుగా నేను వీడియో చేశాను. మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ వీడియోలు శ్రీ భద్రకాళి ఛానల్ వీడియోలో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క దానికి మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఒకవేళ మేము చేయలేము, మా వల్ల కాదు, కొంచెం పెద్దగా ఉంది, అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మాకు ఫోన్ చేసినట్లు మీకు చేసి మేము పోస్టులో పంపించడం జరిగింది. ఇందులో ఎటువంటిది కూడా మార్పు అనేది మేము చాలామంది చేసి పంపిస్తున్నాము. అందరూ చాలా చక్కగా బాగున్నారు. కొంతమందికి లేట్ అవుతుంటుంది, పంపించడము లేట్ అవుతుంటుంది. తర్వాత మేము పంపించిన తర్వాత కూడా వాళ్ళకి రిజల్ట్ రావడం కూడా లేట్ అవుతుంది. మీకు రిజల్ట్ రావడం లేట్ అవుతుందంటే మీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, అందువల్ల కొంచెం లేట్ అవుతుంటుంది అంతే. మార్పు రిజల్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇది 100% జరుగుతుంది. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది. జై వారాహి దేవి.